పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో వైసీపీ ఆందోళన బాట పట్టింది. టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసేందుకు వెళుతున్న పెదకూరపాడు వైసీపీ ఇన్ఛార్జ్ నంబూరు శంకర్రావును అడ్డుకున్నారు బీజేపీ నేతలు. ఆలయంలో పూజల కంటే ముందు ప్రెస్ మీట్ నిర్వహించేందుకు రెడీ అవుతుంటే అడ్డుకున్నారు పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆలోకం సుధాకర్. ఇక్కడ మాట్లాడొద్దు అనడంతో బీజేపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 10 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు? మీరు చెప్పి వద్దండి ఆగో, మీరు రమ్మంటే మేము చెయ్యం, మా పని మేము చేస్తున్నాం. మీరు తెలిసి ఒక ప్రజాప్రతినిధిగా మీరు అభినందించాలి తప్ప ఇక్కడ విమర్శించాలి. కావచ్చు, ఎమ్మెల్యే ప్రవీణ్ గారు కావచ్చు, కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైసీపీ నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు. ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలిగి అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలిగి. కడప జిల్లా పులివెందులలో వైసీపీ నిరసన పూజలు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలికి నిరసన తెలిపింది. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి స్వామివారికి వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. ఆయన్ను చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. గోవిందా